హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు మన వీడియోలో చుక్కకూర టమాటా కర్రీ చాలా కమ్మగా తయారు చేద్దాం. ఈ చుక్కకూర టమాటా కర్రీ చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా కమ్మగా. ఈ కర్రీ కొరకు చుక్కకూర 2 కట్టలు పెద్దవి, ఇవి బాగా కాడలు కూడా లేతగా ఉంటే కట్ చేసుకొని ఇది వాటర్లో వేసి కడిగి ఇలా పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక ఫ్యాన్ పెట్టి 2 స్పూన్ల నూనె వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేయండి. ఇది కొంచెం లైట్గా బాగా కలర్ వచ్చే వరకు వేయించి 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం లైట్గా వేగనియండి. ఎల్లిపాయలు 8 కచ్చపచ్చగా దంచినవి వేసేసి ఇవి బాగా వేగిన తర్వాత 3 టమాటాలు వేయండి. ఇవి బాగా కలిపి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇవి బాగా కలపండి. నేను చుక్కకూర ఎక్కువ ఉన్నందుకు నేను ఇవి ఐటమ్స్ ఎక్కువ వేసుకుంటున్నా, మీరు దాన్ని బట్టి వేసుకోండి. మూత పెట్టేసి ఇది మెత్తగా ఉడకనియండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత గంట పెట్టి ఇలా నలిపితే బాగా మెత్తగా అయిపోతుంది. దీన్ని కలిపి ఇప్పుడు చుక్కకూర వేసుకోండి. ఇది వేసేసి బాగా కలపండి. ఇది ఎక్కువ ఉన్నందుకు కలవటం కొంచెం కష్టం. దీనికి మూత పెట్టేసి మగ్గనిస్తే కొంచెం తక్కువ అవుతుంది. దీన్ని మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఇలా మూత పెట్టి ఉడికిందేమో చూద్దాం. చూడండి, ఇలా మగ్గిపోయింది. ఇది బాగా కలిపి మరొకసారి మూత పెట్టి మెత్తగా ఉడకనిద్దాం. చూద్దాం ఉడికిపోయిందేమో. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకుందాం. ఇది చుక్కకూర చాలా పుల్లగా ఉంటుంది. కారం కొంచెం ఎక్కువైనా సరే సరిపడ్డట్టు వేసుకోండి. 1 స్పూన్ కారం వేసి 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఇలాగ కలుపుకోండి. బాగా కలిసిపోయే వరకు ఇది 2 నిమిషాలు ఇలాగే కలుపుతూ సిమ్ముల మగ్గించుకుంటే ఇది మెత్తగా అయిపోతుంది, బాగుంటుంది. అయిపోయిందండి ఈ కర్రీ. ఒక బౌల్ తీసుకొని వేసేసుకోండి. ఇది వేడివేడి అన్నాలకు పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.